సెల్ ఫోన్ ఛార్జర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్తో రాకేష్ అనే బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు రాకేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జర్కు బాలుడు బలయ్యాడు. కరెంట్ షాక్ కొట్టి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేష్ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నిద్ర లేచిన రాకేష్ తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఎలక్ట్రిక్ బోర్డు సాకెట్లో ఛార్జర్ పెట్టిన రాకేష్ ఆ తర్వాత కేబుల్ను తన సెల్ ఫోన్ కనెక్ట్ చేసే సమయంలో కరెంట్ షాక్ గురయ్యాడు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్లగ్ నుంచి కరెంటు తీసేసి రాకేష్ను పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా ఇటువంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సెల్ ఫోన్లు పేలిపోవడం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది. బ్యాటరీని ఛార్జీ చేసినప్పుడు అయాన్లు ఒకే దిశలో ప్రవహిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఛార్జింగ్ ప్లగ్ తీసేయగానే అవి విద్యుత్ను రెండు వైపులా, ఎలక్ట్రిక్ అయాన్స్ అంటారు వాటిని, అవి రెండు వైపులా ప్రసారం చేస్తాయని అంటున్నారు. క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు ఎక్కువగా వేడి ఉత్పత్తి అయి అవి అనోడ్పై లిథియం పేరుకుపోతుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో బ్యాటరీలను ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక నిర్దేశిత వోల్టేజ్ విద్యుత్తులో ఛార్జ్ చేసేలా తయారు చేస్తారని, వేగంగా ఛార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంపంగి రమేష్ కుమారుడు రాకేష్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కింద పడిపోయాడు. అది గమనించిన బాలుడి తల్లి, చుట్టుపక్కల వారు గమనించి ఛార్జర్ను పీకేశారు. అక్కడి నుంచి నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్టుగా వైద్యులు చెప్పారు. సో తండ్రి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం చెన్నారావుపేట పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఓ బాలుడైతే మృతి చెందిన ఘటన చెన్నారావుపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకునే ఆ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది సెల్ ఫోన్ ఛార్జర్. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జరుగుతున్నారు. వెంకటరత్నం, ఛార్జింగ్ పెడుతూ రాకేష్ మృతి చెందిన ఘటన చెన్నారావుపేట జల్లి గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం జరిగింది అసలు? ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఓ బాలుడు దుర్మరణం చెందాడు. ఛార్జింగ్ పెడుతుండగా షాక్ సర్క్యూట్ అయింది. సంపంగి రాకేష్ అనే బాలుడు షార్ట్ సర్క్యూట్ గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఛార్జింగ్ పెడుతూ బాలుడు మృతి చెందిన ఘటన నిజంగా బాధాకరం. ఏం జరిగింది? అయితే చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో జల్లిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా రాకేష్ అనేటువంటి 7వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించి కూడా అసలు కుటుంబంలో విషాదం చేయాలనుకున్నాయి. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ప్రభుత్వ పాఠశాలలో స్థానికంగా ఉన్నటువంటి రాకేష్ 7వ తరగతి చదువుతున్నాడు. అయితే ఒకసారి అనుకోకుండా జరిగినటువంటి విపత్కర పరిస్థితి తమ కుటుంబంలో విషాదం నింపడంతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒక బోర్న విలిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఛార్జర్లు పెడుతుండగా ఛార్జర్లు పేలి కొంతమంది, అలాగే షార్ట్ సర్క్యూట్ కొట్టి చాలా మంది కూడా చనిపోతున్నటువంటి సంగతి అనేకం చూసాము. కానీ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ, అలాగే కొన్ని మంచి ఎక్విప్మెంట్స్ వాడుతుండడం వల్ల కొన్ని ప్రమాదాలు తగ్గుతున్నారని చెప్పి కొంతమంది నిపుణులు సూచించినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతుండడం, మళ్ళీ కొంతమందిలో ఆందోళనకరమైనటువంటి వ్యవస్థ నెలకొనడం నిన్నటి సంఘటనతో వెలుగు చూసింది. ఛార్జర్లు పెట్టాలంటే కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానికులు, అలాగే చుట్టూ ఈ వార్త రైట్, షార్ట్ సర్క్యూట్ కారణంగా బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు
ఎక్కువ వేడి లిథియం పేరుకుపోయి అక్కడ ఎక్కువ వేడి వల్ల బ్యాటరీలు పేలిపోతాయంటూ నిపుణులు చెప్తున్నారు. వేగంగా ఛార్జ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తే ఈ ప్రమాదాలకు అవకాశం ఉంది. ఇటీవల క్విక్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి మార్కెట్లో. ఒకసారి సెల్ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లు అలాగే బ్యాటరీలు మాత్రమే వాడండి. ఛార్జింగ్లో ఉండగా కాల్స్ మాట్లాడడం, గేమ్స్ ఆడడం చేయొద్దు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ప్లగ్ నుంచి తొలగించాలి. ఛార్జింగ్ సమయంలో ఫోన్కు ఉండే కేస్ కూడా తొలగిస్తే చాలా మంచిది. ఫోన్లను మంటల దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర, వేడి హీటర్ దగ్గర ఉంచి ఛార్జ్ చేయొద్దు. అలాగే ఫోన్ నీళ్ళలో పడిపోతే వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా తేమ పూర్తిగా పోయాకే ఛార్జింగ్ పెట్టాలి. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ ఈ ఘటనలు మనం వింటూనే ఉన్నాం వార్తల్లో. సో తాజాగా ఘటన జరిగింది. బాలుడు సంపంగి రాకేష్ అనే బాలుడు సెల్ ఫోన్ పెడుతూ షార్ట్ సర్క్యూట్ గురై మృతి చెందిన ఘటన చెన్నారావుపేట మండలంలో చోటు చేసుకుంది. ఆ కుటుంబంలో విషాదమైతే నింపిందనుకోవచ్చు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వరంగల్లో అయితే సెల్ ఫోన్ ఛార్జర్ బాలుడి ప్రాణాలైతే తీసిందని చెప్పాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టింది. ఆ బాలుడు పాపం విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంలో అయితే విషాదం చోటు చేసుకుంది. సంపంగి రాకేష్ 16 సంవత్సరాలు ఉంటాయట. స్థానికంగా గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నిద్ర లేచిన వెంటనే తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు పిల్లోడు. ఎలక్ట్రిక్ బోర్డు సాకెట్లో ఛార్జర్ పెట్టాడు రాకేష్. ఆ తర్వాత కేబుల్ను తన సెల్ ఫోన్కు కనెక్ట్ చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టింది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో కుప్ప కూలిపోయాడు. అది గమనించి కుటుంబ సభ్యులు ప్లగ్ నుంచి కరెంట్ తీసేసి రాకేష్ను పరిశీలించగా అప్పటికే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందాడు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సెల్ ఫోన్లు పేలిపోవడం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం, బ్యాటరీని ఛార్జ్ చేస్తున్న సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాకా మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేశాం. మళ్ళీ మీకు మరిన్ని జాగ్రత్తలు చెప్తున్నాం. ఖచ్చితంగా కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లు బ్యాటరీలు మాత్రమే వాడండి. ఛార్జింగ్లో ఉండగా కాల్స్ మాట్లాడద్దు, గేమ్స్ ఆడొద్దు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ప్లగ్ని తొలగించాలి. సో ఫోన్లు బాగా వేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి. సరే, అదంతా ఒక ఎత్తు అయితే ఆ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడ బహుశా సాకెట్ నుంచి నేరుగా అదంతా కూడా సర్క్యూట్ అయింది, విద్యుత్తో ప్రవహించింది. దురదృష్టవశాత్తు బాలుడైతే ప్రాణాలు కోల్పోయాడు. సో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వీక్షకులు మేము చెప్తుంది ఒకటే, ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి కాస్త ఈ వార్త చెప్పడానికి ప్రధాన ఉద్దేశం అప్రమత్తంగా ఉంటారని. సో ఆ బాలుడి మృతి ఒకసారిగా కుటుంబంలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. సో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.